సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం. ముందస్తు పాత్రికేయ మిత్రులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మార్కాపూర్ తెలియజేస్తాము. మీ అందరికీ తెలుసు, మార్కాపూర్ ప్రాంతానికి సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. గత ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ మార్కాపూర్ జిల్లా ఏర్పాటు చేస్తారని చెప్పారు. గతంలో 65 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆ రోజు ఉద్యమం చేశాం. అన్ని పక్షాలను కలుపుకొని ఆ రోజు పనిచేశాం. అయితే మార్కాపూర్ జిల్లా ఏర్పాటు చేసినటువంటి హామీని ఇప్పటికి కూడా నెరవేర్చలేదు. రెండో అంశం వచ్చేసి మెడికల్ కాలేజ్. 50 ఎకరాల విస్తీర్ణంలో 500 కోట్ల రూపాయల ఖర్చుతోటి మెగా ఇంజనీరింగ్ కంపెనీకి అప్పచెప్పినటువంటి ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈరోజు వెళ్ళి ఆ ప్రాజెక్టును సందర్శించడం జరిగింది, మెడికల్ కాలేజీని. అది పూర్తిగా హాస్టల్ నిర్మాణం జరిగింది, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, అలాగే బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మెడికల్ కాలేజ్ సంబంధించి 60% మాత్రమే పూర్తయింది. మెయిన్ బ్లాక్ హాస్పిటల్ నిర్మాణం పునాదుల్లోనే ఉంది. దానికి వెంటనే మరి ప్రభుత్వమే బాధ్యత వహించి పనిచేయించాలా. ప్రైవేట్ గొప్ప చెబితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అంగీకరించదు. మూడో అంశం వచ్చేసి షాదీఖానా. మార్కాపూర్లో అనేక దశాబ్దాలుగా షాదీఖానా నిర్మాణం చేస్తామని చెప్పి మరి దాన్ని ఏదో వేసుమట్టాలతో 1-2 ఫ్లోర్లు వేసి ఆపేశారు. దానికి నిధులు కేటాయించి షాదీఖానా పూర్తి అని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే మార్కాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువు మీనటువంటి ట్యాంక్మండ్ నిర్మాణం చేస్తామని చెప్పారు. కొత్త మాటలతో సరిపెడతా ఉన్నారు. కనీసం గుంతలు కూడా పూడ్చలా. వెంటనే దీన్ని, ఎందుకంటే చెరువు కూడా ఆక్రమణకు గురవుతూ ఉంది, దీని మీద శ్రద్ధ తీసుకోని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రోడ్డు విస్తరణలో అనేకమైనటువంటి చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు, ఉపాధి కోల్పోయారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు వ్యాపారం నిర్వహించుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించమని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే కొంతమంది పెన్షన్లు కూడా ఉద్దేశపూర్వకంగా మరి దాదాపు రాష్ట్రంలో 3,50,000 పెన్షన్లు రద్దు చేయడానికి ప్రభుత్వం మరి ప్రయత్నిస్తూ ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ పెన్షన్లు రద్దు కాకుండా చూడవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. వెలుగొండ ప్రాజెక్టుని త్వరితగతిన 5,000 కోట్ల రూపాయలు ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తయింది. దీన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలా. 5,000 కోట్లు ముష్టి 300 కోట్లు ఇచ్చి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఎలా అయింది? మీ దగ్గర మంత్రదండం ఉందా? 300 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తయిందా? 5,000 కోట్లు అయితే కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. నిర్వాసితులు 2,000 కోట్లు నిర్వాసితులకి మీరు ఇవ్వాలి. ఇంకా కాలువలు పూర్తి చేసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కాకుండా ఏదో తాతమ్మ కబుర్లు చెప్తా పోతా ఉంటే ఎలా ప్రాజెక్టు పూర్తయింది? గత ప్రభుత్వానికి మీకు తేడా ఏముంది? ఇవన్నీ గమనించుకోవాలి. మేము ఒకటే కోరుతా ఉన్నాం, పశ్చిమ ప్రకాశం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ విధంగా కృషి చేస్తుంది మీ అందరికీ తెలుసు. వెలుగొండ ప్రాజెక్టు విషయం అయితే కానివ్వండి, అనేకమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు అయితే కానివ్వండి, త్రాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు అయితే కానివ్వండి, ఇవన్నీ మీరు చూశారు.